And hi everybody, this is Nag Turbo Talk. Hi guys, this is Nag again. So the 2025 Hyundai Elantra, so gas variant. Some nice alloy wheels and all 4 rear brakes. A nice continuous lighting, rear lighting, LED lights, complete appearance. So ఇవి వచ్చేసరికి nice గా diamond cut alloy wheels with R17 ఇవి 225 45 R17s. It's nice daytime running DRLs with LED indicators as well, sorry, and LED projector headlamps with front sensors with forward collision detection system. Hyundai logo. So ఇది వచ్చేసరికి 2 లీటర్ ఇంజన్, ఇన్లైన్ 4 DOH 16 volts. సో రెగ్యులర్ Hyundai ఇంజన్స్, రెగ్యులర్ గ్యాస్ ఇంజన్ ఇన్లైన్ 4 cylinder. We have done good insulation actually, and it's 2025 variant. 24 పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు చూడడానికి, బట్ 24 కూడా చూపిస్తాను కుదిరితే. దిస్ ఇస్ ఎలంట్రా అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్. The rear ఇట్స్ 2 టైప్స్ ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చాయి. So enough big boot with some stuff. You can see how big it is. So ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోదాం. So this is how the Elantra inside looks like. So interior చూడొచ్చు మనం, గ్రే ఫినిషింగ్ వచ్చింది. It's some soft hard plastics, leather feel, but the leather asanta feel anta ledu, and hard plastics a bit softer here. And ఇది యాక్చువల్లీ టాప్ వేరియంట్ వెళ్తే మనకి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ అనేది వస్తుంది, హిందైలో ఇస్తున్నారు. సో సాఫ్ట్ ప్లాస్టిక్స్ అండ్ హార్డ్ ప్లాస్టిక్స్ సో ఫార్, అండ్ ఏసీ వెంట్స్ అండ్ స్పీకర్స్. అది ఇది కొంచెం హైయర్ వేరియంట్ ఆఫ్ స్పీకర్స్, డోర్స్లో కూడా ఇచ్చిన ట్వీటర్స్ ఇవి. So and the speakers, it comes like 8 speakers with tweeters. So infotainment system continuous cluster idi from driver side to the center console వరకు 2 different screens, but continuous గా ఇచ్చినారు క్లస్టర్, మధ్యలో blank space. And so sensors for auto lighting, automatic lighting, and the AC vents, and here as well we have the AC vents. Yeah, and infotainment system advanced with inbuilt navigation system వస్తుంది, navigation and data. And the AC controls with dual zone climate control వస్తుంది, dual zone climate control with heated seats. Okay, and yeah, defrost options కూడా వచ్చినాయి మనకి, మిర్రర్స్ defrost చేయడానికి ఫాస్ట్. సో అండ్ ద అప్పర్ లైనింగ్ వచ్చేసి కొంచెం డార్కిష్ కలర్లో బాగా ఇచ్చినారు, గ్రేయిష్ ఫినిష్ విత్ సన్ రూఫ్. దే హ్యావ్ గివెన్ ఎ సన్ రూఫ్ యాజ్ వెల్, విచ్ ఓపెన్స్ అప్ విత్ ద షేడ్.
సో దట్స్ హౌ ఇట్ ఓపెన్స్ అప్. సో షేడ్ని మళ్ళీ రిటర్న్ తీసుకురావట్లేదు, ఓన్లీ ఇట్స్ గోయింగ్ అప్. సో ఓన్లీ ఎయిర్ వెంట్ కోసం ఓపెన్ చేసినప్పుడు అంతవరకు ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ క్లోజ్ చేయడానికి వీ జస్ట్ ప్రెస్ ద బటన్, ఇట్ జస్ట్ మీరు హోల్డ్ చేయాల్సి వస్తుంది, ఒక బటన్ ప్రెస్ చేసి ఓపెన్ అవ్వట్లేదు. అండ్ లైటింగ్ వచ్చేసరికి క్యాబిన్ లైటింగ్ ఇలా ఉంది. సో ఇన్సైడ్ ఇట్స్ బెట్ క్వైటర్. నేను కొంచెం రేవ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది లోపల ఇంటీరియర్ సౌండ్ ఎట్లా వస్తుంది, ఇంటీరియర్ మనకి సౌండ్ ఎలా ఉంది అనేసి. ఇట్స్ డీసెంట్, నాట్ టూ హై. ఇట్ హాస్ గుడ్, మంచిగా పవర్ ఉంది. ఇంజన్ 2 లీటర్ ఇంజన్. సో ఇన్లైన్ 4 కాబట్టి 150 హార్స్ పవర్, 147 హార్స్ పవర్ అట్లా పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో 132 టార్క్, 4500 RPM వరకు వస్తుంది. కంప్రెషన్ వచ్చి 12:5:1 అన్నారు. అండ్ 16 వాల్వ్ DCVVT ఇంజన్ ఇది. సో అండ్ దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, రెగ్యులర్ ఇన్ గ్యాస్ ఇంజన్ అండ్ హైబ్రిడ్ అని, కొంచెం హైబ్రిడ్ మోటార్తో వస్తుంది. అండ్ ఇంకోటి ఎన్లైన్ ఏంటంటే దాంట్లో ఎన్లైన్ స్ట్రిప్పింగ్స్ వచ్చి డోర్స్ పైన కూడా ఎన్లైనింగ్ అట్లా బీడింగ్, ఇక్కడ ఎన్లైన్ బ్యాడ్జింగ్ అట్లా వచ్చేస్తుంది. కొంచెం వీల్స్లో ఎన్లైనింగ్ అండ్ పైన ముందు ఫ్రంట్ సైడ్లో కూడా ఎన్లైనింగ్ అట్లా మెన్షనింగ్ వచ్చేసి. ఇట్స్ 1.6 లీటర్ GDI. సో GDI అని గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజన్. సో కొంచెం పవర్ కంటిన్యూస్గా ఎక్కువ కోసం గ్యాస్ డైరెక్ట్ ఇంజెక్షన్. అండ్ ఇప్పుడు ఈ వేరియంట్ వచ్చేసరికి ఇది మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్, MPI అని చెప్పేసి మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్. రెగ్యులర్ వేరియంట్స్ అని మల్టీ పాయింట్ అండ్ కొంచెం ఎన్లైన్ అట్లా ఆప్షన్ ఉన్న వాటికి స్పోర్ట్ వేరియంట్ లాగా కొంచెం GDI అని చెప్పి తక్కువ సీసీ ఇంజన్ బట్ మోర్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ స్టీరింగ్ వచ్చేసరికి కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, మాన్యువల్ బటన్. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, క్లస్టర్ లైట్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేయడానికి బటన్ అండ్ ఫ్యూయల్ అండ్ ట్రంక్ ఓపెన్ చేయడానికి మాన్యువల్ ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ ఫ్యూయల్కి అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి, ట్రంక్ అయితే మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఉంది, కీ రిమోట్తో ఓపెన్ చేయొచ్చు. అండ్ మన కీ ఇప్పుడు కొత్త 2025 వేరియంట్స్కి ఇట్లా మార్చినారు, ఇట్స్ లైక్ ఎన్ ఓవెల్ షేప్లో వచ్చేసినవి. సో ఏమేమి వస్తాయి మనకి ఇందులో అంటే లాక్, అన్లాక్ అండ్ హోల్డ్ టు స్టార్ట్ అండ్ హోల్డ్ టు మేక్స్ హార్న్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు ఈ కీలో మనకి జనరల్గా అయితే కార్ కీలోనే మనకి కార్ ఎప్పుడైనా పవర్ పోతే మాన్యువల్ కార్ అన్లాక్ చేయడానికి కీ ఉంటుంది. సో అందులో అట్లా కాకుండా ఇప్పుడు ఇందులో ఆ కీలో సపరేట్గా కీ ఇస్తున్నారు. సో యూ కెన్ సీ కీ, మీకు కీ ఉంది లోపల. సో దట్స్ హౌ కీ ఇస్తున్నారు, సపరేట్గా ఇలా ఇస్తున్నారు. ఇంతకుముందు కీలో వచ్చేది సో సెన్సార్ యాక్టివేషన్ అది అని చెప్పి, మరి ఇప్పుడు సపరేట్గా ఇస్తున్నారు ఇట్లా. సో ఫర్ అండ్ సో ఇప్పుడు గేర్ బాక్స్ వచ్చేసరికి ఇట్స్ షిఫ్టర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది మనకి ఇక్కడ. యూ కెన్ సీ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ విత్ నోటిఫికేషన్. సో లెట్స్ ట్రై ఇట్. సో ఆన్ అయింది. సో డ్రైవ్ మోడ్స్ ఇక్కడ మనం ఇక్కడ మోడ్స్ చేంజ్ చేస్తే మనకి క్లస్టర్లో చూపిస్తుంది. నార్మల్, స్పోర్ట్, మొత్తం క్లస్టర్ మొత్తం మారిపోతుంది, స్పోర్టీగా లుక్ ఇచ్చేస్తుంది మనకి. అండ్ స్మార్ట్ మోడ్, నార్మల్ మోడ్. సో అండ్ మనం కార్లో ఉన్నప్పుడు వ్యూ చూసుకోవడానికి సైడ్ వ్యూ మొత్తం. ఇప్పుడు ఇది యాక్చువల్లీ ఈ కెమెరాలో డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ వ్యూ చూడొచ్చు. ఆన్ ద బాటమ్ కింద ఉందని కొంచెం వ్యూ చెక్ చేయొచ్చు. లైక్ దిస్ ఇట్లా చేంజ్ చేస్తే ఈ వ్యూ ఎగ్జాక్ట్లీ కింద బాటమ్ స్పేస్గా చూపిస్తుంది కెమెరా. సో కొంచెం అడ్వాన్స్మెంట్స్ ఇవన్నీ. సో అట్లా. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చింది.
సో pull to engage and press the brake and press it to disengage, and auto hold option. And gear box వచ్చేసరికి షిఫ్టర్, పార్క్, రివర్స్, న్యూట్రల్, డ్రీ అండ్ స్పోర్ట్ మోడ్. సో స్పోర్ట్ మోడ్లో వేస్తే మనము సో ఇప్పుడు డి నుంచి డీకి వచ్చాం కదా, డి నుంచి సైడ్కి చేస్తే స్పోర్ట్ మోడ్ ఆన్ అయ్యి సో మాన్యువల్గా మనకి గేర్ ఆప్షన్స్ వస్తుంది. సో వీ కెన్ లివర్ అప్ అండ్ డౌన్ చేసి గేర్ ఆన్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ స్పోర్ట్ మోడ్కి మారంగానే ఇక్కడ గేర్ వేసి చూపిస్తుంది చూడండి 1 అట్లా అనేసి. సో బ్యాక్ ఇన్ పార్క్. సో అది గేర్ బాక్స్కి అంతవరకు. అండ్ కప్ హోల్డర్స్ దే ఆర్ గుడ్ ఇనఫ్ విత్ గ్రిప్పర్స్. అండ్ ఈవెన్ ద డోర్ హ్యాస్, డోర్లో కూడా స్పేస్ బాగానే ఉంది, బట్ ఒక బాటిల్ పట్టే అంత స్పేస్ లేదు, చిన్న బాటిల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకేమైనా పేపర్స్ అట్లా. అండ్ కప్ ఇందులో అయితే పేపర్ డాక్యుమెంట్స్ ఏమైనా హోల్డ్ చేయడానికి. అండ్ సన్ షేడ్స్ విత్ నో సన్ షేడ్స్, బట్ మాన్యువల్గా లైటింగ్ ఆన్ చేసుకోవడానికి ఇచ్చారు మనకి. యా, సో బోత్ సైడ్స్ సేమ్ ఉంది, మిర్రర్ విత్ లైట్. యా, అండ్ ఇది మాన్యువల్ మిర్రరే. ఆటో డిమ్మింగ్ కావాలంటే అది ఆప్షనల్ వేరియంట్స్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్స్లో ఆటో డిమ్మింగ్ ఆటోమేటిక్ ఇస్తున్నాడు, మాన్యువల్గా ఆటో డిమ్మింగ్ ఆన్ చేయొచ్చు మనం మిర్రర్లో. అండ్ సో ఫర్ నెక్స్ట్ ఆర్మ్ రెస్ట్ వచ్చేసరికి సేమ్ ద గ్రే ఫినిష్లో ఇచ్చేసినారు. సో ఇట్స్ డీసెంట్, నాట్ దాట్ బిగ్, బట్ ఫర్ సెడాన్ ఈ సెషన్లో ఇట్స్ ఓకే, మంచి డీసెంట్ సైజ్ ఇది. నెక్స్ట్ సో గ్లవ్ బాక్స్కి వచ్చేసరికి ఇట్స్ గుడ్ ఎనఫ్ విత్ సమ్ డాక్యుమెంట్స్ అండ్ ఫండ్ పెట్టుకున్నంత డీసెంట్ సైజ్ ఇచ్చినారు, నాట్ టూ బిగ్ బట్ ఓకే. అండ్ ప్యాసింజర్ సైడ్లో కూడా లాక్ అన్లాక్ ఆప్షన్ ఇచ్చినది, అండ్ విత్ దట్ ట్విటర్ ఇన్ ద డోర్. అండ్ ఇది కూడా అడ్వాన్స్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్స్ వస్తుంది. సో at the driver, passenger and the curtain airbags all over the other side ki kuda. So inka 3 headrests వస్తున్నాయి. as a 5 passenger sedan ga 5 members ki headrest, and passenger మధ్యలో కూడా armrest వచ్చింది. So with cup holders. సో ఇవి లెదర్ సీట్స్ కావు, అపోస్టరీ జస్ట్ క్లాత్స్ టైప్ సీట్స్ ఇవి, బట్ లుక్స్ లైక్ లుక్ బాగుంది. మంచిగా బీడింగ్స్ డిఫరెంట్ వైట్ అండ్ గ్రే ఫినిషింగ్ అండ్ బ్లూ లైనింగ్ ఇచ్చారు అక్కడక్కడ. సో బాగుంది లుక్. సో ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోకి వెళ్తే అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా. సో కాల్, ఆన్సర్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, వాయిస్ అసిస్ట్ చేయడానికి అండ్ మోడ్స్ అండ్ ఏమైనా చేంజెస్ చేయడానికి. అండ్ సో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు ఈ బటన్తో. ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో చేంజెస్ చూడొచ్చు మనం. బటన్, స్టీరింగ్ వీల్, ఇది ఏమైనా యాక్సెస్ అదే సడన్గా ఏదైనా అంటే మన ఈజీ యాక్సెస్కి ఏదైనా ఫీచర్ పెట్టుకోవడానికి బటన్కి. సో కస్టమ్ స్టీరింగ్ వీల్ అనేసి మోడ్, స్టీరింగ్ వీల్ మోడ్ అనేది అట్లా మార్చడానికి కస్టమ్ స్టీరింగ్ బటన్ ఇచ్చినారు. ఇది ఒకటి కస్టమ్గా ఏదైనా ఫీచర్ డిఫాల్ట్ పెట్టేసి చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని బ్రౌజ్ చేయడానికి. టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఉంది ఇందులో. సో టైర్ ప్రెషర్ మానిటరింగ్, ట్రిప్ అండ్ కంపాస్ వస్తుంది. ఇది క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అవ్వాలంటే మనకి సీట్ బెల్ట్స్ అన్నీ ఆన్ చేస్తేనే ప్రతి దాంట్లో, ప్రతి వేరియంట్లో ఇప్పుడు ఇది కొంచెం ఒక ఫీచర్. సో ఇవన్నీ ఫీచర్స్ ఆన్ చేసి అండ్ సో సర్టన్ స్పీడ్ మెట్ అయితేనే క్రూజ్ కంట్రోల్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా కొన్ని కార్స్లో ఇప్పుడు ఫుల్ స్పీడ్ రేంజ్ కంట్రోల్ అంటున్నారు. అదేంటంటే ఇట్ డజంట్ రిక్వైర్డ్ స్పీడ్. ఇప్పుడు ఆల్ట్లో ఉండి కూడా ఒక పాయింట్లో మనం ఆన్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదేంటంటే సర్టెన్ పాయింట్ ఆఫ్ స్పీడ్ ఒక 20 miles 25 miles దాటిన తర్వాత నుంచి యూ కెన్ స్టార్ట్ ద క్రూజ్ కంట్రోల్ అనమాట. సో జనరల్లీ వేరే వేరియంట్స్లో అయితే ఇప్పుడు నాకు తెలిసిన వరకు రోగ్లో నేను చూసినాను. సో ఏంటంటే యూ కెన్ స్టార్ట్ యాజ్ సూన్ యాజ్ యూ స్టార్ట్ ద కార్,
మన ఫుల్ రేంజ్ కొంచెం మూమెంట్ తీసుకుంటే చాలు, డజంట్ రిక్వైర్డ్ స్పెసిఫిక్ స్పీడ్ ఆర్ సంథింగ్, మనం అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనేది ఎంగేజ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఇప్పుడు ఇది ఈ బటన్ ఏమో స్టీరింగ్ కంట్రోల్. సో దీంట్లో ఒక బెనిఫిట్ అనిపించింది ఏంటంటే నాకు హ్యుందాయ్ ఆర్ హోండాలో అనిపించింది ఏంటంటే స్టీరింగ్ కంట్రోల్. సో ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని వేరియంట్స్లో ఏంటంటే ఆటో పైలట్ మనం కంప్లీట్ కంట్రోల్ ఇచ్చేసినప్పుడు సిస్టమ్కి స్టీరింగ్ అసిస్ట్ అనేది కంటిన్యూస్గా యాక్టివేట్ ఉంటుంది. సో ఈ వేరియంట్స్లో ఈ కార్స్లో ఏంటంటే సో ఇట్స్ రిక్వైర్మెంట్ ఏం లేదు, క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయకపోయినా మనము స్టీరింగ్ అసిస్ట్ యాక్టివేట్ చేస్తే జనరల్ డ్రైవింగ్ టైంలో కూడా మనకి లేన్ అసిస్ట్ ప్రతిసారి ఉంటుంది, బట్ స్టీరింగ్ అసిస్ట్ కూడా మనకి యాక్టివేట్ అయ్యి స్టీరింగ్ అసిస్ట్ పనిచేస్తూ ఉంటుంది. సో నాట్ అది అంత మనకి రిక్వైర్మెంట్ కాదు, బట్ కొంచెం రిలయబిలిటీ చేయొచ్చు, బట్ అంత రిలే కూడా అవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లేసెస్లో మోస్ట్లీ రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల సో కొన్నిసార్లు లేన్స్ అనేవి చాలా కర్వీగా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల ఇట్స్ ఎ బెట్ ఆఫ్ రిస్క్, సో కొంచెం రిలే అవ్వలేము. సో ఇట్స్ బెటర్ ఫీచరే, కానీ అంత రిలయబిలిటీ చెప్పలేదు. హైవేస్లో వెరీ ఎఫిషియెంట్ ఫీచర్. సో సో ఇక్కడ చూడొచ్చు మనకి సేఫ్టీ ఫీచర్స్ ఎలా వస్తున్నాయో, డ్రైవర్ అటెన్షన్స్, పార్కింగ్ సేఫ్టీ, స్పీడ్ లిమిట్, డ్రైవింగ్ సేఫ్టీ అండ్ డ్రైవర్ కన్వీనియన్స్, క్లస్టర్, క్లైమేట్ అండ్ లైటింగ్, డీఫ్రోస్ట్ ఆప్షన్స్ అండ్ డోర్, ప్రెస్ టు లాక్ అన్లాక్, స్మార్ట్ ట్రంక్, అంటే స్మార్ట్ ట్రంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కీతో ఉంటే ఆటోమేటిక్గా ట్రంక్ ఓపెన్ అవ్వడము, ఎనేబుల్స్ ఆటో స్పీడ్లో అలా లాక్స్. అండ్ ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం మనము ఇక్కడ వెహికల్. సో క్లస్టర్, డ్రైవర్ అసిస్టెంట్ ఫీచర్స్ ఇవి మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఆన్ ఆఫ్, స్మార్ట్ గుడ్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, సో యాక్సెలరేషన్, సేఫ్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్లో మెయింటైన్ చేయాలి కార్కి అనే డిస్టెన్స్ ఫీచర్స్ అవన్నీ చెక్ చేసుకోవడానికి ఇది. స్పీడ్ లిమిట్ వార్నింగ్, ఎంత స్పీడ్ లిమిట్లో మనకి ఒకసారి స్పీడ్ లిమిట్ పెట్టేసుకోవచ్చు కూడా మనము. స్పీడ్ లిమిట్, అడ్జస్ట్మెంట్, మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి స్పీడ్ లిమిట్ అనేది. సో వార్నింగ్ ఏమైనా డ్రైవర్ అసిస్టెన్స్ కోసం, సో లేన్ అసిస్ట్, ఇలా లేన్ క్రాస్ అయినప్పుడు ఏమైనా అట్లా ఉన్నప్పుడు మనకి డ్రైవర్ అటెన్షన్ కోసం ఏదైనా సౌండ్ ఆర్ అట్లా స్టీరింగ్ వైబ్రేషన్ లాంటి ఫీచర్స్ పెట్టుకోవడానికి, అండ్ డ్రైవర్ అటెన్షన్, లీడింగ్ అంటే బ్రేక్ తీసుకోమని ఒకసారి కంటిన్యూస్ డ్రైవింగ్లో డ్రైవర్ని అటెన్షన్ ఉంచడానికి బ్రేక్ తీసుకోమని ఫీచర్ ఆన్ చేసుకోవడానికి, అండ్ డ్రైవింగ్ సేఫ్టీ, ఫార్వర్డ్ లేన్ సేఫ్టీ, ఫార్వర్డ్ కొలిజన్ డిటెక్షన్ ఇవన్నీ పెట్టుకోవడానికి. ఎగ్జిట్, లేన్ ఎగ్జిట్లో మనకు బ్లైండ్ స్పాట్లో, ఇప్పుడు ఇక్కడ కూడా బ్లైండ్ స్పాట్లో మనకి మిర్రర్లో లైట్ గ్లో అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా, లైట్ గ్లో అవుతుంది. సో అండ్ పార్కింగ్ సేఫ్టీ, రియర్ క్రాస్ వెళ్ళడం, మనం వెనక వెళ్తున్నాక సడన్లీ కొంచెం ఒక పాయింట్ తర్వాత నుంచి కూడా కార్ కనిపించినా మనకి ఇందాక చూపించినట్టే రివర్స్ మనకు సైడ్ మిర్రర్లో వార్నింగ్ లైట్ గ్లో అవ్వడము, ఒక సౌండ్ వస్తుంది మనకి కార్ లోపల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లస్టర్లో డ్రైవ్ మోడ్స్ చూపించడానికి క్యూబ్స్ టైప్ మనం క్లస్టర్ మార్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా మార్స్తే క్లస్టర్ మారింది, క్యూబ్స్ లాగా మారింది. మన ఆర్పిఎం అనేది చూడండి రేస్ చేసే క్యూబ్లో చేంజెస్ వస్తాయి. అట్లా మనం క్లాసిక్ థీమ్ వచ్చేసి రెగ్యులర్ క్లస్టర్, అట్లా డిఫరెంట్గా 3 డిఫరెంట్ స్పోర్ట్ మోడ్, అది సి అనేది నార్మల్ది, స్మార్ట్కి అట్లా. సో ఈ మోడ్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ డ్రైవ్ మోడ్ని బట్టి.
సో అండ్ ఫ్యూయల్ ఎకనామీ ఎట్లా ఆఫ్టర్ రీఫిలింగ్ ఎలా రీసెట్ అవ్వాలని అంటే సెట్టింగ్స్ అంటే కంటెంట్ ఐసీ రోడ్ కనెక్షన్ వైపర్ క్లస్టర్ డిస్ప్లే ఏమైనా ఎర్రర్స్ ఉన్న పాపప్ అవడానికి పాపప్ వైపర్ సెలెక్టెడ్ అని చెప్పేసి మెసేజ్ వైపర్ ఆన్ చేసినట్టు వైపర్ ఆన్ అయ్యే సౌండ్ వెల్కమ్ సౌండ్ పెడితే ప్రొవైడ్స్ ఒక సౌండ్ క్లస్టర్ మీద మనకు వస్తుంది. అండ్ క్లైమేట్ ఎయిర్ సర్క్యులేషన్ వాషింగ్ ఫ్లూయిడ్ యూజ్ చేసినప్పుడు యాక్టివేషన్ అట్లాంటివి ఆటోమేటిక్ వెంటిలేషన్ ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ హ్యూమిడిటీ ఏమైనా ఎక్స్ట్రా అయినప్పుడు అట్లాంటివి ఆన్ ఆఫ్ ఆటోమేటిక్గా మనకి ఎయిర్ ఇన్ అండ్ అవుట్ ఫీచర్ ఒకవేళ లోపల టెంపరేచర్ ఎక్కువ అయిపోయినప్పుడు అట్లాంటివి ఆన్ ఆఫ్ అవ్వడానికి. అండ్ లైట్స్ సో హెడ్ లైట్ డిలే ఆన్ అండ్ ఆఫ్ హై బీమ్ అసిస్ట్ ambient లైటింగ్ ఇంటీరియర్ ambient లైటింగ్ వస్తుంది అక్కడక్కడ లైటింగ్స్ వస్తాయి ఇక్కడ. సో ఏసీ వెంట్స్ కింద అట్లా ambient లైటింగ్ ఉంది కొంచెం. సో వెల్కమ్ లైట్ వెల్కమ్ లైట్ ఓపెన్ అవ్వని కార్ దగ్గర లైట్స్ కార్ సైడ్ మిరర్స్లో లైట్స్ బ్లింక్ అవ్వడం అన్లాక్ అయినప్పుడు. అండ్ డోర్ ప్రెస్డ్ లాక్ అన్లాక్ స్మార్ట్ ట్రంక్ రిమోట్ స్మార్ట్ రిమోట్ కంట్రోల్తో విండోస్ సో రిమోట్తో మనం విండోస్ డౌన్ చేయొచ్చు. ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే విండోస్ డౌన్ అవుతాయి. సో రియర్ ఆక్యుపెంట్ రియర్ సీట్లు ఏమైనా మనం మర్చిపోయినామని ఒక అలర్ట్ చూపిస్తుంది మనకి. అండ్ సర్వీస్ ఇంటర్వెల్ ఎంతలో చూపించాలని ఆయిల్ చేంజ్ రిమైండర్స్ ఇప్పటి వరకు 75% ఆయిల్ లైఫ్ ఉందని చూపిస్తుంది మనకి. సర్వీస్ అండర్ వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ ఫర్ మొబైల్ డివైజెస్ ఎనేబుల్ ఆన్ అని అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు వద్దనుకోండి. సో అండ్ నావిగేషన్ స్పీడ్ మ్యాప్ స్క్రీన్లో స్పీడ్ చూపించాలి వద్దా ఆన్ ఆఫ్ అలర్ట్స్ గైడెన్స్ మ్యాప్ ఈ జనరల్ ఫీచర్స్ అనేవి మనకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. మనం ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉన్నాయి ఏమేమి అనేది మనం ఆన్ చేసుకోవడానికి. సో బ్లో లింక్ యాక్టివేట్ ఆన్ ఆఫ్ అనేది బటన్ ఒకటి ఉంది మనకి ఇక్కడ పైన వస్తుంది. అండ్ స్క్రీన్ లేఅవుట్ మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో డ్రైవ్ మోడ్ ఇందాక మనం చూసినాం కదా స్క్రీన్ లేఅవుట్ మార్చడం సౌండ్ స్టార్టప్ వాల్యూమ్ లిమిట్ అట్లా స్పీడ్ మోడరేట్ ఇవన్నీ సెట్టింగ్స్. సో యా డివైస్ కనెక్షన్స్ బ్లూటూత్ సిస్టమ్ ఇన్ఫో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ ఫోన్ ప్రొటెక్షన్ సెట్టింగ్స్ స్ప్లిట్ స్క్రీన్లో ఎనేబుల్ చేసి ఇంకో దాంట్లో వేరే మనం చేసుకోవచ్చు లేదా ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చు ఇంకొక ఇన్బిల్డ్ నావిగేషన్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు మనం. సో వైఫై హాట్స్పాట్ ఎనేబుల్ కూడా చేయొచ్చు మనము. సో కస్టమ్ బటన్ మనం చూసాం కదా దాంతో మనం వైఫై హాట్స్పాట్ ఆన్ చేయడం మరి క్వైట్ మోడ్ మ్యాప్ మోడ్ ఇట్లా ఆన్ చేయడం వాయిస్ ఎన్హాన్స్మెంట్ ప్రైవసీ మోడ్ ఆన్ చేసేస్తే ఇట్లా ఆడియో సిస్టమ్ ఏమేమి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయో డిస్ప్లే చేయకుండా అట్లాంటి ఆప్షన్. సో డేటా నెట్వర్క్ సో బ్లో లింక్ సర్వీస్ వైఫై హాట్స్పాట్ ఆన్ అండ్ ఎనేబుల్డ్ ఇట్లాంటి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ సెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ అట్లా లింక్ చేయడానికి. అండ్ జనరల్ సెట్టింగ్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ చేయడానికి టైం సెట్ లాంగ్వేజ్ సెట్ కీబోర్డ్ అప్డేట్ సిస్టమ్ అప్డేట్ ఏమైనా ఉందా చెక్ చేయడానికి. సో రిమైనింగ్ మీడియా ఫీచర్స్ యూజర్ మాన్యువల్ అండ్ సో జనరల్ ఒక క్విక్ ఆడియో అండ్ క్లైమేట్ కండిషన్స్. సో క్లైమేట్ కంట్రోల్ అడ్జస్ట్మెంట్ అండ్ ఏసీ ఫ్యాన్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ కూడా ఇస్తున్నారు. మనం పెంచాలంటే డిజిటల్గా కూడా ఆఫ్ ఆర్ ఆటో పెట్టచ్చు. సో టెంపరేచర్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కాబట్టి ఇక్కడ మనం క్లైమేట్ కంట్రోల్ మార్చవచ్చు. సింక్లో పెడితే సింక్ అయిపోతుంది. అంటే మాన్యువల్లో కూడా కంట్రోల్స్ ఇచ్చినారు బట్ మనం ఇక్కడ సిస్టంలో కూడా చేసుకోవచ్చు. సో అది
మనం వ్యాలెట్ మోడ్లో పెడితే మన బ్లో లింక్ లేదు, ఇప్పుడు నాకు బ్లో లింక్ యాక్టివేట్ ఉంటే మనం అట్లాంటివి అన్నీ ఆన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హ్యుందై ప్లే అని చెప్పి ఒక హ్యుందై పే అనేసి క్వైట్ మోడ్. సో క్వైట్ మోడ్ అంటే సౌండ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే వస్తుంది, వెనక సైడ్ లోవర్ అయిపోయి అటు సౌండ్ మోడ్ మారిపోతుంది. ఒక క్విక్ ఆడియో మనం ప్లే చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మనకి ఆడియో సెటప్ తెలుస్తుంది. డీసెంట్ ఆడియో. నేను ఇప్పుడు నాకు కంఫర్టబుల్ పోస్చర్లో సీట్ పెట్టినాను ఫ్రంట్ సైడ్. సో ఒక మంచి హైట్ ఉన్న పర్సన్ కూర్చుంటే ఎలా ఉంటుంది, సో అలా. సో వెనక చూద్దాం ఎంత స్పేస్ వస్తుంది. సో అంతా పెట్టిన తర్వాత కూడా మనకి ఎనఫ్ స్పేస్ అయితే వచ్చింది ఇటు. సో సేమ్ ఆ సైడ్ కూడా అంతే ఉంది, కొంచెం ముందుకు ఉంది. సో అక్కడ కూర్చొని నీ రూమ్ అంటే ఎలా ఉందో చూపిస్తాను. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అండర్ సపోర్ట్ అయితే బాగుంది, అంత బ్యాడ్ ఏం కాదు, నీట్ మంచిగా ఉంది. నేను లెగ్స్ కంప్లీట్లీ స్ట్రెచ్ చేసి పెట్టుకున్నాను. సో స్ట్రెచ్ చేసి పెట్టుకున్నాక కూడా మంచి స్పేసే ఉంది నాకు అనిపించింది. సో బ్యాక్ కూడా మంచిగానే స్పేస్ ఉంది, బ్యాక్ స్పేస్ కూడా మంచిగానే ఉంది, అంత మనం మంచిగానే మనకి సరిపోయింది సపోర్ట్. అండ్ సీట్ బెల్ట్ కూడా వస్తుంది నీట్గానే, మనకి అంత ఏమో స్ట్రగ్లింగ్ లాగా ఏం లేదు, హార్డ్ సైడ్ అన్నట్టుగా. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ డోర్, విండో స్విచ్ అండ్ స్పేస్ హోల్డర్. అండ్ రియర్ సైడ్ డోర్ పాకెట్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి, బట్ అంత పెద్దగా ఏం లేవు. సో ఒక చిన్న సైజ్ బాటిలే పడుతుంది ఇందులో కూడా, అంత పెద్దగా ఏం లేవు అనమాట. సో ఇందులో కూడా టాప్ ఎండ్స్కి వెళ్తే అదే రియర్ షేడ్స్ రావడం అండ్ ఇంటీరియర్ కలర్స్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్. అండ్ ప్యాసింజర్ సైడ్ డోర్కి మన మ్యాగజైన్ హోల్డర్ ఆర్ ఎనీ అట్లా స్పేస్. అండ్ కంప్లీట్ హై అండ్ వేరియంట్స్లో ఛాన్సెస్ రియర్ ఏసీ వెంట్స్ కూడా వస్తాయి కంప్లీట్ హై అండ్ వేరియంట్లో. సో అండ్ లెదర్ సీట్స్ ఆ ఆప్షన్. సో అండ్ బ్లూ లింక్ కనెక్టివిటీస్ అనేవి హ్యుందైలో సపరేట్గా కొన్ని వేరియంట్స్కి ఇస్తున్నారు, ఆర్ఎల్స్ యూనిట్ సపరేట్లీ పర్చేస్ దాట్. సో అలా ఉంది ఫీచర్స్ అయితే. సో ఈ వేరియంట్లో ఈ ఫీచర్స్, ఇది గ్యాస్ వేరియంట్లో. సో ఇదొక మిడ్ వేరియంట్. సో ఫర్గా ఇవైతే ఫీచర్స్ ఇందులో వచ్చినారు. సో ఇంకా నెక్స్ట్ వేరియంట్స్లోకి చిన్న స్లైట్లీ అప్గ్రేడ్స్, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ విత్ హీటింగ్ ఫంక్షన్ లాంటివి రావడము అలాంటివి. ఇప్పుడైతే రైట్ నో ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్స్కి హీటెడ్ సీట్స్తో వచ్చింది ఈ వేరియంట్. సో నెక్స్ట్ వేరియంట్స్ లెదర్ సీట్స్ అండ్ వీల్స్ అయితే 18 ఇంచ్ వీల్స్ రావడం. అండ్ ఇన్లైన్ వేరియంట్లో 17 ఇంచ్ వీల్స్ వస్తాయి. సో అది డిఫరెంట్, మేజర్లీ గోయింగ్ ఫర్ ఇన్లైన్ ఆప్షన్. సో యాజ్ ఆఫ్ నౌ ఇంకా దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఫీచర్స్ ఇవి. సో సీట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్. సో 3 మెంబర్స్కి కంఫర్టబుల్ ప్యాసింజర్ సెడాన్ కార్ ఇది. అండ్ మంచి ప్రైజింగ్ రేంజ్లో ఇది చాలా బాగుంటుంది. ఐ మీన్ పవర్ ప్రకారం చూసినాను, డ్రైవ్ అండ్ ఎఫిషియన్సీలో కూడా చూస్తే ఎలాంటి ఇస్ గుడ్. సో గ్యాస్ వేరియంట్ అండ్ హైబ్రిడ్ అన్నారు. ఐ డోంట్ థింక్ రియలీ హైబ్రిడ్స్ ఆర్ మచ్ మేకింగ్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దానివల్ల కొన్ని కార్స్లో ట్రంక్ స్పేస్లో కొంచెం తగ్గడం ఆర్ స్పేర్ వీల్ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఆ కట్ ఆఫ్కి గ్యాస్ వేరియంట్ మోస్ట్లీ ఈ వేరియంట్స్లో మంచిగా 30 అంటే లీస్ట్ 30 to 40 వరకు రావడం జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ ద డ్రైవర్ అండ్ ద డ్రైవింగ్ మోడ్ బట్టి కూడా. సో ఇట్స్ ఎ గుడ్ కార్. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి సొనాటా. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియంనెస్. సో కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చి అది కొంచెం బాగుంటుంది. బట్ ఎలాంట్రాలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ సెగ్మెంట్ అండ్ విత్ గుడ్ ప్రైజింగ్ యాక్చువల్లీ. సో ఇంకా కొన్ని ఫీచర్స్ బేస్డ్ ఆన్ గా. అండ్ మనకి అన్ని సైడ్స్కి డోర్ హోల్డర్ వచ్చింది ఇప్పుడు. సో ఫర్ సపోర్ట్ సో దట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎలాంట్రా గురించి ఇన్ఫర్మేషన్ ఇది. సో నేనేమన్నా మీరు మిస్ చేసి నా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో, మెసేజ్ పెట్టండి కామెంట్లో. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండ్ బాయ్. సో లేన్ డిటెక్షన్ కోసం మన కెమెరా ఇక్కడ ఉంటుంది ఎలాంట్రాలో.
సో నెక్స్ట్ వేరియంట్స్లో సైడ్ మిర్రర్స్కి కూడా ఇండికేటర్స్ వస్తాయి అండ్ ambient లైటింగ్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది సైడ్ ఆఫ్ ద మిర్రర్, నాన్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. అండ్ నెక్స్ట్ వేరియంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అలా వీల్స్ వస్తుంది. అండ్ మనం రియర్ డిఫ్యూజర్ చూడొచ్చు, డిఫరెంట్ కలర్లో ఇచ్చి బాగా ఇచ్చినారు అండ్ డిఫరెంట్ కలర్లో ఇచ్చినారు. బ్యాక్ గ్రే ట్రీట్మెంట్ విత్ బ్లాక్ పియానో బ్లాక్ ఫినిషింగ్. సో బాడీ కలర్ కాకుండా డిఫరెంట్ ఫినిషింగ్లో ఇచ్చినారు. అండ్ దేర్ గోస్ ద సైలెన్సర్. సో ఎలంట్రా. సో మనకి కెమెరా ఇక్కడ అండ్ బూట్ యాక్సెస్ బటన్. సో ఇప్పుడు మనము అదే స్మార్ట్ కీతో స్మార్ట్ కీ ఫీచర్ ఆన్ చేస్తే ట్రంక్కి కీ దగ్గర నుంచినప్పుడు ట్రంక్ ఓపెన్ అయిపోతుంది. సో ఈ వేరియంట్స్ మాత్రం మాన్యువల్గా ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి లోపల నుంచి ఆప్షన్. అండ్ ఇది కూడా క్యాప్లెస్ ఫీలింగ్ కాదు, మాన్యువల్గా క్యాప్ ఓపెన్ చేయాలి.